కోదాడలో పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పటి వరకు గెలిచిన సర్పంచుల సంఖ్య కూడా బానే ఉంది. బట్ ఏంటంటే కోదాడ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా? ఏ విషయంలో కోదాడ పరిస్థితి అండి? ఇక్కడ యూరియా కొరత గాని ఎలా ఉంది? దాని తర్వాత రైతుల రాజకీయంగా. రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే హ్మ్. అఖండమైన మెజార్టీతోని బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా రెపరెపలాడుతది. కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ముఖద్వారం కోదాడ నియోజకవర్గంలో డెఫినెట్ గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గులాబీ జెండా రెపరెపలాడుతది. ఏ ఎన్నికలు పెట్టినా రేపు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఒక్క యూరియా కొరత కాదండి, యూరియా కొరత రైతులకు ఉంది. ఈరోజు సామాన్యులు 372 మంది నోటీసులు రెవెన్యూ వాళ్ళు ఎప్పుడో 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న దాంట్లో మరొక హైడ్రా మాదిరిగా పిడుగుపడ్డది ఇవాళ కోదాడలో. మళ్ళా వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఓట్లను దండుకోవడానికి రెవెన్యూ అధికారులతో ఒత్తిడి చేపించి గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద నోటీసులు జారీ చేసి మీరు ఓట్లు లేకపోతే మీ ఇండ్లు పోతాయని చెప్పి బెదిరించే ప్రయత్నానికి సామాన్యుల మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. దీనికి దీటైన సమాధానం మేము ప్రజల మధ్యనే చెప్పబోతున్నాం. అదే రకంగా ఇప్పటి వరకు వీధి దీపాలు పోతే కనీసం పట్టించుకునే నాదుడు లేడు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు డివైడర్లు కూల్ చేస్తే వరద నీళ్లు ఎటు అటు పోతాయని చెప్పేసి అప్పటికప్పుడు అకస్మాత్తుగా తెంచేసిన డివైడర్లను కనీసం ఈరోజు పట్టించుకున్న నాదుడు లేడు. కరెంటు బల్బు వేస్తే పోతే పట్టించుకునే నాదుడు లేడు. గాలి వదిలేసి ప్రజల్ని అనాథలుగా నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజల్ని కడుపులో పెట్టుకున్న కన్న పిల్లలుగా చూసుకుంటా, మాకు పిల్లలు చెల్లెలు లేరు, ఈ నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు అని చెప్పిన ఉత్తమ్ దంపతులు అడ్రస్ లేక ఇవాళ ఏదైనా ఆపద సాపద అయితే కారు కట్టుకొని హైదరాబాద్కు పోయి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది తప్ప నియోజకవర్గంలో అవపడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు చూసిరు, మార్పు అనుకున్నారు, మార్పు వల్ల ఏం జరుగుతుందో చూసిరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే శిరోధార్యం అనే విధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం ఆసనమైంది. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో మా దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే కేసీఆర్ మీద వాడుతున్నటువంటి భాషని మీరు ఏ రకంగా చూస్తారు? పదే పదే ఆయన గురించి అంటే ఆయన చావును కోరుకునే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా వాడుతున్నటువంటి భాషను మీరు అసలు ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు చర్చ చేయలేరు, పరిపాలన అనుభవం లేదు, పరిపాలన చేసే చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వీటి మీద అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి ఏంటి అని అంటే ఈ తిట్ల పురాణంతోనే. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. విషయం మీద అవగాహన లేనోళ్ళు, సిద్ధాంతపరంగా చర్చ చేయలేనోళ్ళు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం తప్ప చేసేది ఏముంది? కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎంచుకున్న విధానం ఏంటంటే వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడిలో ప్రయత్నంలో భాగంగా వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. పనికిరాని లాంగ్వేజ్ లో ఎదురుదాడి చేస్తాం. దూషణ కూడా ఒక రకంగా ఒక లైన్ అనేది ఉంటే బాగుంటుంది. బేసిక్ అసెంబ్లీ సాక్షిగా తోళ్లు తీస్తా, తొండలు లాగుల్లో ఇడుస్తా, దాని తర్వాత ఉరి తీసినా తప్పు లేదు, ఈ విధమైన భాషని అసలు ఎందుకు? ఒక ముఖ్యమంత్రి హోదాని కూడా ఆ కుర్చీకి ఉన్న విలువను కూడా దిగదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఆ కుర్చీకి ఉన్న విలువని, గౌరవాన్ని పెంచాల్సిన రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే సమాధానం చెప్తారు తప్పకుండా. రైట్. అసలు కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతుంది సార్? తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువున తెలంగాణ రైతాంగానికి నష్టం చేసే ప్రయత్నంలో ఆంధ్ర రైతాంగానికి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విషయంలో చంద్రబాబు గారి కనుసైగళ్లలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కృష్ణా జలాలలో, నీటి వాటాలలో అన్యాయం జరగబోతా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకించి రేపు ఆ వాటాన్ని సాధించేంత వరకు పోరాటం చేస్తారు. రైట్. అంటే బనకచర్ల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకు బనకచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత సైలెంట్ గా ఉంటున్నారు? ఎందుకు గురువుకి అంత హెల్ప్ చేయాలని చూస్తున్నారు? ఆయన ఇప్పుడు కాపాడాల్సింది ఆయన సీట్ ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేయాలి. ఆయన ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలనుకుంటున్నాడు. ఆ ముఖ్యమంత్రి సీటు కొనసాగాలంటే చంద్రబాబు ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు ఆశీస్సులు ఉండాలని అంటే వారి రాష్ట్ర ప్రయోజనాలని ఈయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి వారికి లాభం చేకూర్చాలి.
అల్టిమేట్ గా జరిగేది అది.